ఈ కంప్లీట్ 2024 ఎలక్షన్ అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాలకు క్రెడిట్ ఎవరికన్నా ఇవ్వాలని అంటే ఈ మనిషికి ఇవ్వాలి, తుఫాన్ ఈ మనిషికి ఇవ్వాలా, ఈ భీమ్లా నాయక్కి ఇవ్వాలా, ఈ గబ్బర్ సింగ్కి ఇవ్వాలా. ఈ మనిషికి ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నప్పుడు ఏ రాజకీయ లబ్ధి లేకుండా చేపట్టుకున్న మానవత దృక్పథాన్ని ప్రదర్శించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎన్డీఏకి భారతీయ జనతా పార్టీకి టీడీపీకి ఛత్తీస్గా ఆకడా నడుస్తున్నప్పుడు కేంద్ర సర్కార్తో తన ఈగోని పక్కకు పెట్టి తన ప్రొఫెషన్ని టైం తీసుకొని ఒక నెగోషియేషన్ చేసిండంటే ఇంతకంటే బెస్ట్ రాజకీయ నాయకుడు ఫ్యూచర్లో ఎవడు దొరుకుతాడు ఆంధ్రాకు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏందనంటే అసలు ఎన్ని ఆయన ఇనిషియల్గా మోదీని వ్యతిరేకించిండు వెనుకటికి. మేము కూడా ఆయనని వ్యతిరేకించినాం. ఆబ్వియస్గా రాజకీయ విభేదాలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ప్రేమ రాదు, విద్వేషమే వస్తుంది. యుద్ధంలో దిగిన తర్వాత అస్త్రం ఎత్తిన తర్వాత శాస్త్రం పక్కోడు వలకడు, శస్త్రమే ప్రయోగిస్తాడు. నువ్వు శాస్త్రానికి దిగినప్పుడు మళ్ళా శాస్త్రం వస్తుంది, అప్పుడు వాదం అవుతుంది, సంవాదం అవుతుంది. నువ్వు విభేదించినప్పుడు మాత్రం ఖచ్చితంగా వివాద్ అవుతుంది. ఈయన చూపించిన మెచ్యూరిటీ ఏందనంటే జిందగీలా శ్రీధర్ అన్న, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని మొట్టమొదటగా తెలుగు రాష్ట్రాలల్లో తీసుకొచ్చి మాట్లాడిన మాట పవన్ కళ్యాణ్. ఈ ఎలక్షన్ కంప్లీట్గా మొత్తం తీసుకుని ఉంటే ఈయన పేరు తీసుకోకుండా క్రెడిట్ వేరేళ్ళకి ఇవ్వడము, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీకి కూడా చెప్తాను నేను కేంద్రంలో. పవన్ కళ్యాణ్ పేరు తీసుకోకపోతే అక్కడ పవన సుతుడి పేరు తీసుకోకుండా రామ కళ్యాణం పూజల జరిగిన అంటే రామ కళ్యాణంలో ఆయనను కూడా ఆవాహనం చేయాల్సి వస్తుంది కదా. పూర్తి అంత పెద్ద మాట నేను ఇవాళ ఈ పవన్ కళ్యాణ్కి చెప్తున్నా. ఎందుకనంటే టీడీపీ ఇవాళ బహుమతి తీసేస్తుందా ఉంటుందా, తీసేస్తే భారతీయ జనతా పార్టీ పడిపోతుందా అంటే న్యూమరికల్గా పడిపోదు. నితీష్ కుమార్ జరిగిపోతే భారతీయ జనతా పార్టీ పడిపోతానంటే పడిపోదు. ఇద్దరు కలిసి పీకితే ఏమన్నా అవుతుంది అని అంటే మేబీ ఛాన్స్ ఉన్నది. వీళ్ళిద్దరి కళ్ళల్లో అది లేదు, ఇప్పుడు లేదు. ఈ రెండు పర్యాయాల గవర్నమెంట్ చూసిన తర్వాత నా కళల చిన్న ఎక్స్టెన్షన్ అంటే ఇది కళ వల్లే, ఇది కాల్పనిక కథ చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు రంగు చూపిస్తాడు అని చెప్పి నాతో ఒకడు మాట్లాడాడు. నేనన్నా చూపెట్టాడు అన్నాను. ఎందుకంటే ఆయన ఇవాళ ఆత్మబంధంతో కట్టుబడి ఉన్నాడు పవన్ కళ్యాణ్తో. ఇంకొక విషయం నేను చెప్తున్నా మీకు అందరికీ ఏందనంటే, ఇప్పటిదాకా నేను ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి అన్న మాట ఇన్లే. చంద్రబాబు నాయుడు నోటిన్నా, ఆ తర్వాత నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి నోటిన్నా. ఏం తెలుసా? ఐఎమ్ నాట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఐ ఆమ్ ది సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు అన్న మాట మీకు యాద్ చేపిస్తున్నా. ఇంతవరకు ఏ సీఎం మాట్లాడలేడు నేను చీఫ్ మినిస్టర్ కాదు, నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఈ మాట చెప్పేటప్పుడు అమరావతి పనులు ఆడ ఆంధ్రాలో స్టార్ట్ అయిపోయినాయి. అధికారులు ఆడ సర్వేలు స్టార్ట్ చేసిరు మళ్ళా. ఇది మీరు అర్థం చేసుకోండి. సెకండ్ పాయింట్, నేను ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుడిని అని మాట్లాడిన మాట నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిది. సో ద ఎలక్షన్ 2024 ఎస్పెషలీ ఫర్ ది తెలుగు స్టేట్స్ ఏవైతున్నాయో ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు తీసుకోకుండా ముంగటికి పోతే మాత్రం ఇది సంపూర్ణం కాదు అని చెప్పి భావిస్తున్నా. ఆయన చెప్పిన తర్వాత శ్రీధర్ అన్న, నాకు ఈయనతో ఒక అనుబంధం ఉంది. ఇగో ఈ వ్యక్తి రామ్మోహన్ నాయుడు. నిన్న రామ్మోహన్ నాయుడుని ఒక ప్రెస్ రిపోర్టర్, నాకు తెలిసి ఇండి కూటమికి ఉన్న ఒక ప్రెస్ రిపోర్టర్ మైక్ పెట్టి మాట్లాడిండు శ్రీధర్ అన్న. ఏమన్నానంటే, ఇప్పుడు మీరు స్పెషల్ స్టేటస్ అడుగుతారు కదా రాష్ట్రానికి అని చెప్పి భగ్గుమనిపించే ప్రశ్న ఒకటి అడిగిండు. రామ్మోహన్ నాయుడు చాలా మెచ్యూర్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా చెప్తే వారసత్వం అని అంటారు కదా, అది అణువున డిఎన్ఏలో. రాహుల్ గాంధీ ఈ సూటోళ్ళని చూసి నేర్చుకోవాలి. వీళ్ళు ఇంట్లో పోయి పాచి పని చేసినా పర్వాలేదు, నేను ఇంత పెద్ద మాట అంటున్నా, పాచి పని చేసినా పర్వాలేదు, రాజకీయ లక్షణాలు నేర్చుకొని రావాలా. గాయ గత్తర చేసుడు కాదు. ఈ పిల్లగాడికి ఎవరు నేర్పిండ్రో కూడా నాకు తెలియదు. నేను అంత యంగ్ ఏజ్లో ఈజ్ ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఐ థింక్ సో. ఇప్పటికైనా 2 సార్లు గెలిచాడు కూడా ఎంపీ కింద, 3 సార్లు, ఇప్పటికి ఇది 3వ సారి. సో అంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత, ఆ మెచ్యూరిటీ. ఆయన ఏమన్నాడో తెలుసా శ్రీధర్ అన్న, ఇవాళ మాకు కావాల్సింది నిధులు, మాకు కొరత,
అసలు ఏమేమి జరిగింది, విధ్వంసం ఎక్కడ జరిగింది రాజకీయంగా, ఇవన్నిటిని మేము పూడ్చుకుంటూ రావాలి. మా రాష్ట్రానికి ఏది పెద్దనో అది పీట్ వేయాలా. సో ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలో ఒక టీం లీడర్ లాగా పనిచేస్తా అన్న వ్యక్తిత్వము, భాష ఆయన నోట్ అర్థమైంది. ఎంత మెచ్యూర్డ్ స్టేట్మెంట్ అది. దట్స్ రైట్. ఎంత మెచ్యూర్డ్ స్టేట్మెంట్ అది. యుద్ధంలో ఒక యుద్ధానికి పోయే సైనికుడు ఫస్ట్ తనకు తగిలిన గాయాల్ని మనుపుకొని తన గాయాల నుంచి బయటపడి కరెక్ట్ అప్పుడు విజయం గురించి వీరంగం చేయాలి. సో అది మినిమం. మీరు చెప్పే కంటే ముందు నేను ఒకటి చెప్తామని అనుకుంటున్నా. నాది ఒకటి ఏంటంటే, అసలు దేశ ప్రధాని మూడోసారి ఇప్పుడు ప్రధానమంత్రి అయింది కదా, ఆయన 4 జూన్ రోజు సాయంత్రం 6:30 7 గంటల తర్వాత చెప్పేసేది ఉండే. నేను అంటే ఇది నా కోరిక కాదు, కాంగ్రెస్కి కౌంటర్ ఇయనిగా చెప్తున్నాను నేను. ఓకే, ఇది నా కోరిక కాదు. ఆ మనిషి అదే స్టేజ్లో నిలబడాలా, ప్రమాణ స్వీకారం చేయాలా, అప్పుడే మేరా భారత్ అపునా మోదీ అని అన్నట్టు గట్టిగా ఉంటుంది దేశం, ఇంకా గట్టిగా ఉంటుంది. సో స్వార్థపరుల చేతులలో దేశాన్ని పెట్టలేం, సేవకుల చేతులలో మాత్రం దేశాన్ని గట్టిగా పెట్టవచ్చు. ఈయన సేవకుడే. అయితే నాదొక కోరిక ఉండే, నా కోరిక చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు మీరు కౌంటర్ ఇయ్యరు, దీనికి మీకు చెప్తున్నా, కూటమికి చెప్తున్నా, కౌంటర్ ఇయ్యండి. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే పాపం ఏడ దాచుకున్నారు, ఏ గూట్లలో దాచుకున్నారు, ఏ గూటలకి నేను తెలుసుకోవాలి. నేను ఏమన్నా పాపం ఇచ్చిపెడతా, బెతిరిసత్తి పాపంకి ఇచ్చిపెడతా. నేను అడుగుతున్నా ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, 6 గంటలకు ఈ దేశ ప్రధాని మాజీ ప్రధాని నరేంద్రుడు వచ్చి, మేతో ఫకీరు భయ్, నేను ఒక ఫకీర్ని, నేను జోలు వేసుకొని వెళ్ళిపోతేగా, నేను ఇక ప్రభుత్వాన్ని ఫామ్ చేసే కెపాసిటీ నాకు లేదు, మీరు ఫామ్ చేసుకోండి అని అన్నుంటే వీళ్ళకు గాయ గత్తర అవుతుండే. ఎందుకు అడుగుతున్నారంటే నేను సాక్ష్యాలు చెప్తున్నారు. అరే మళ్ళీ మీరు ఇనుండ్రి, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. ఈడనన్నా ప్రభుత్వం ఇష్టం లేని ప్రభుత్వం, వీళ్ళు ఏమంటారు, దేశం అంతటా నరేంద్ర మోదీ ప్రభుత్వం అంటే ఇష్టం లేదని చెప్తారు. ఇప్పటికి అదే మాట మాట్లాడుతారు. ఇష్టం లేని ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందంటే రోడ్ల మీద లొల్లు అవుతుంది. ఈడ ఫస్ట్ టైం దేశంలో ఏమైందంటే, ప్రతిపక్షాల ఆఫీస్ దగ్గరకు పోయి కుర్చీలు వలగొట్టిర్రు, మహిళలు వచ్చి ప్యాంప్లెట్లు చింపిన్రు, మహిళలు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని తుమారే సత్యనాశ్ హోజాయ్ అని చెప్పి శాపనాలు పెట్టిండ్రు. ఇది చాలా విదూరంగా అనిపిస్తలేదా అని అడుగుతున్నా. నేను ఆ జర్మన్ షెపర్డ్ని అడుగుతున్నా, ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అడుగుతున్నా, తులసి చందుని అడుగుతున్నా, తొలి వెలుగు రఘుని అడుగుతున్నా. ఏ వెలుగు అసలైన సిసలైన ఏ వెలుగు రఘు ఏదన్నది మాకు తెలియదు. ఆ ఛానళ్ళను కూడా అడుగుతున్నా, ఏందనంటే మన ఇది మధ్యప్రదేశ్లో ఇలా నరేటివ్ రన్ కాలే, ఒరిస్సా ఢిల్లీలో నరేటివ్ రన్ కాలే, ఒరిస్సాల గ్రామాలలో కూడా భారతీయ జనతా పార్టీ ఇలా పోయింది, నరేటివ్ రన్ కాలే. ఫిర్ భీ దేశ్ బదల్ రహా హై, మోదీ సర్కార్ నై చెయ్యి ఏడరా భయ్. అయితే ఇప్పుడు మోదీ గిట్ల ప్రమాణ స్వీకారం నేను చెయ్యా, నేను జోలు వేసుకొని హిమాలయాలకు పోతా అని ఒక మాట అన్నుంటే, రాష్ట్రపతి గారు ఇంకో మాట అంటుండే, సరే రాబాయ్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో 272 తీసుకొని పరేడ్ చేయి ఈడ అన్నుంటే వీళ్ళకు పులుసు గారిపోతుండే. రైతులకు ఎంఎస్పి ఎవడిస్తాడు, ₹1,00,000 నిరుద్యోగ భృతి ఏడికేం తెస్తావు, 8,500 రూపాయల అకౌంట్లు ఇస్తానన్నావు, ఏడికేం వేస్తావు, మన్రేగా కింద 400 ఇస్తా అన్నావు, ఏడికేం తెస్తావు, ఈ ఆర్థిక వ్యవస్థ ఏడికేం వస్తుంది. ఇక ఫోన్ చేస్తుండే, దీదీ यहाँ पे डायन दिख गया అవునా అనగానే ఆమె ఇక కొత్త చీర కట్టుకొని ఆమె ఫ్లైట్ ఎక్కొచ్చి, నేను ప్రధాన నువ్వు ప్రధాన అంటే సత్తేనా సోజా తుమారే కోన్తో బి బనో పహలే కైసే బనో ఏ 272 కైసే లాయ్ అని చెప్పి లొల్లి షురు అవుతుండే. అప్పుడు ఇలా కాకపోతుండే, అరే రాహుల్ గాంధీకి చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా 272 తీసుకురావాలని అంటే మీ ఫూల్ వాళ్ళ చాచా మళ్ళీ దిగి రావాలి గులాబ్ పెట్టుకొని ఇడికి సమజైందా, మీకు ఉన్న అవకాశం చెప్తున్నా. మీరు మళ్ళా పెద్ద మాటలు, అరే ఏడికి పోయినవరా గిరీష్ అని అంటే గిన్నె ఉన్నా ఇప్పుడు మాట్లాడు, గిన్నె ఉన్నారా భయ్, మీరు పరేడ్ చేస్తుండేనారా మీ జిగర్ల దమ్మున్నుంటే, మీ రాహుల్ గాంధీ జిగర్ల చెడ్డేసుకున్నాడరా, ఆ రోజు చెడ్డేసుకొని తిరుగుతాడు, ప్యాంట్ షర్ట్ అంటలే నేను. మహిళలు మీ ప్యాంప్లెట్లు పట్టుకొని వచ్చి మీ కుర్తా పైజామాలు చింపుతుండే, మీకు అర్థమైందా ఈ ఆర్థిక వ్యవస్థ అట్లా అవుతుండే. యూపీలో ఉంది, రేపు ఇప్పుడు ఉన్నది. నేనంటా ప్రతి మధ్యప్రదేశ్లో ఇది చేయాలా, ఢిల్లీలో ఇది చేయాలా, తెలంగాణలో కూడా బీజేపీ నాయకులు కూర్చొని బతుకమ్మ అష్టచెమ్మలు ఆడుడు కాదు, ఇగో ఈ నిరసనలు స్టార్ట్ కావాలా. ఎవడయ్యా జాగిరా అని చెప్పి నువ్వు ఎట్లా తీసుకో, అసలు ఈ మేనిఫెస్టోలో చెప్పిర్రా శ్రీధర్ అన్న వాళ్ళు, నేను ప్రభుత్వం ఫామ్ చేస్తే 8,500 ఇస్తా అని చెప్పినరా వాళ్ళు, లీగల్గా చెప్పారు, కోర్టుల కేసు కూడా వచ్చింది.
నేను కొట్లాడురంట దీని మీద 8,500 కాంగ్రెస్ ఇస్తానది రేవంత్ అన్న అడుగురి. ఛార్జ్ షీట్ పడుతున్నాయి, ఇప్పుడు పడాలా ఛార్జ్ షీట్ పడుడు కాదు, వీళ్ళ కేసులు వేయాలి మీద. 8,500 రూపాయలు రేవంత్ అన్ని ఇవ్వాలా, ఎందుకు ₹1,00,000 అకౌంట్లో ఇవ్వాలా. కట్టెలు రెడీ చేసుకుంటారు కదా మహిళలు, కట్టెలు రెడీ చేసుకుంటారు. ఇక రాష్ట్రపతి కథ కంక్లూడ్ చేయడానికి వస్తే నాకు కళ పడ్డది, ఇది అంతే. కళ చెప్తున్నా, నాకేం పని లేకుండా ఫోన్లు కూడా పనిచేయలేదురా నాయన, నాకు కళలు పడ్డాయి అంతే. ఇక 272 ఎన్నికలకు 24 గంటల టైము, 48 గంటల టైం ఇస్తుండే రాష్ట్రపతి గారు. ఇక వీళ్ళు పరేడ్ చేయలేక చచ్చిపోయి మళ్ళీ లాస్ట్కి అందరూ ఆడ నరేంద్ర మోదీ గారి ఇంటి పక్కన లొల్లె షురు అవుతుండే. దేశ్ కా నేత నరేంద్ర మోదీ, దేశ్ కా నేత నరేంద్ర మోదీ, పిర్సే నరేంద్ర మోదీ, 2024 ప్రైమ్ మినిస్టర్ మోదీ వన్స్ మోర్ అని చెప్పి నినాదాలు అవుతుంటాయి. ఇక లాస్ట్కి 48 గంటల తర్వాత ఈ సిగ్గుశరములకు ప్రభుత్వం ఫామ్ చేసే కెపాసిటీ లేదు, మళ్ళా ఖచ్చితంగా దేశ ప్రజలు కోరుతున్నారు కాబట్టి ఈయన వచ్చినుంటే ఇలా సిగ్గులు తలకాయలు ఎడబెట్టుకుంటుంటే శ్రీధరన్న. మీ కళ బాగుంది, నాకు పడ్డది ఇది పడాలా, ఇది అయ్యేది ఉండే అనిపించింది నాకు. అప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుండే పరిపాలన అంటే ఏందని అన్నది, ఫ్రీబీస్ అంటే ఏందని అన్నది. ఇవాళ అలా గరీబీని అడ్డం పెట్టుకొని దేశాన్ని విడగొట్టే చర్యలు, ఆర్థిక వ్యవస్థను చీరే ప్రయత్నం చేసిన అడ్డమైన జాతి ఇల్లది శ్రీధరన్న. నాకు అది బగబగమంట. నాకు 400 పార్ లేకపోయినా పర్వాలేదు, నాకు దేశాన్ని మొత్తం బిచ్చం గతి పట్టిస్తానన్నారు. ఇది ప్రాబ్లం నాకు ఇలా ప్రాబ్లం ఇది నాకు. ఇలా పెద్ద మాటలు మాట్లాడేది, అప్పుడు మళ్ళీ దేశ ప్రధాని అయిన ఉంటే ఇలా తలకేడ పెట్టుకుంటుండే శ్రీధరన్న. వాళ్ళకి ఈ కలబడి ఉంటుండే, ఇప్పుడు నీకు పడ్డ కళ వాళ్ళకి పడుతుంటుండే. లాగులు నానిపోతుండే. నానుడు పోకో ప్యాంట్లు వేసుకొని కూర్చుంటారు. అప్పుడు పోకో ప్యాంట్లు, రాహుల్ గాంధీ పోకో ప్యాంట్ ఇప్పిస్తాం నీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. పవన్ ఖేరా ఏమంటాడంటే, లాస్ట్ ditch attempt by Congress to stop Modi 3.0. Pawan Khera shares old video to claim people of Andhra Pradesh are upset with Chandrababu Naidu supporting Modi. Last previous video. మీరు ఒక మాట నాకు చెప్పారు, అది మీరు చెప్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు కొత్త జన్మ అని చెప్పి మీరు మాట్లాడారు, అది మీరే చెప్పారు. ఎస్, అయితే చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ సతీమణి గురించి ఈ జగన్ కుటుంబము, జగన్ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు ఎంత దారుణంగా ఆయన ఏడ్చి నేను ఈ అసెంబ్లీలకి మళ్ళీ రానిగా అని చెప్పేసి పోయిన తర్వాత, ఈవెన్ జైల్లో పడ్డ తర్వాత అయినా కూడా వదలకుండా ఇవన్నీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఆయన మొట్టమొదటగా వాళ్ళ కొడుకు ఫోన్ చేసి, ఓకే నేనున్నా మీ వెంట, సో ఈ అన్యాయాన్ని అరాచకాన్ని మనం ఎదిరిద్దాం అన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు కన్ఫెషన్ అయిన తర్వాత మొట్టమొదటగా మొన్న ఆయన కళ్ళల్లో ఆయన చెప్పిండు కూడా ఆల్మోస్ట్, నాకు ఇది పునర్జన్మ, దిస్ ఇస్ బోనస్ లైఫ్. ఈ బోనస్ లైఫ్లో నేను ఇక నాకేమి ఈ కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు ఏవి వద్దు. అందుకే మొన్న ఆయన పోతుంటే సెక్యూరిటీని కూడా ఆపొద్దు. ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన అన్నాడు అనమాట, నేను ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిన, ఎన్నో రాజకీయాలను చూసిన, ఇంత అధ్వాన్నమైనటువంటి రాజకీయాలని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఆల్మోస్ట్ చనిపోయినంత పని అయింది నాకు, ఇది పునర్జన్మ నాకు. నేను ఈ ప్రజలకి సేవ చేస్తా, నరేంద్ర మోడీ గారి లాంటి నాయకత్వంలో నేను పనిచేస్తా, ఎలాంటి కుట్రలు కుతాంత్రాలు చెయ్యనేను. కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారుల యొక్క పరిపాలన కాదు, ఇది ప్రజాసేవక. ప్రతి ఒక్కరిని కలుస్తా, ప్రతి నాయకుడిని కలుస్తా, ప్రజల్ని కలుస్తా అనే యొక్క ఆయనలో ఉన్నటువంటి కన్ఫెస్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్